చేసుకున్నారు కదా? రేయ్, ఆ మధుని మన ఇంట్లోంచి బయటికి గెంటేయడం కోసం ఈ నెప్పే కాదరా, ఇంతకు 100 రెట్ల నొప్పైనా సరే భరిస్తాను. ఇంకా మధు మన ఇంట్లో ఉండకూడదు, తను గెంటేయాలి. వదిల్లో దాన్ని బయటికి పంపించడానికి నా దగ్గర అద్భుతమైన ప్లాన్ ఉంది. ఏంటది చేతు? త్వరగా చెప్పు. అనయ్య, నువ్వు వదిన కలిసి 50,000 ఇవ్వండి. రే, మీరు కూడా 50,000 ఇవ్వండి రా. మీరిచ్చే 1,00,000కి నేను 1,00,000 కలుపుతాను, మొత్తం 2 లక్షలు అవుతాయి. ఆ డబ్బుతో 2 లక్షలు తీసుకుని మధుని మర్డర్ చేపిస్తావా? ఓసిని, నీది మరింత క్రిమినల్ బ్రెయిన్ అయిందంటే. నాకు తెలుసు, ఆ డబ్బుతో మధుకి చేతపడి చేస్తావని. నువ్వు నోర్మి, చేతబడి లేదు, చేత స్కూల్ లేదు. నువ్వు చెప్పరా, ఆ 2 లక్షలు తీసుకెళ్ళి ఏం చేస్తావు? ఆ 2 లక్షలతో ఏం చేస్తానంటే, వీరందరు కలిసి ఉప్పర్ మీటింగ్ పెట్టారంటే ఏదో వెదో ప్లాన్ వేస్తున్నారని అర్థం. అర్జెంట్గా ఈ విషయం ఎవరికో ఒకరికి చెప్పాలి, లేకపోతే ఈ పొట్ట పగిలిపోద్ది. ఐడియా అదిరింది గాని నా దగ్గర 50,000 లేవు కదా చేతు. మా దగ్గర కూడా లేవు. వదిల్లు, నా దగ్గర మాత్రం ఉన్నాయా? ఏదైనా వస్తువు అమ్మడమో లేదా ఫ్రెండ్స్ దగ్గర అప్పు చేయడమో చేయాలి. సరే, మొన్న మా డాడీ వచ్చినప్పుడు నా దగ్గర ఉంచమని 25,000 ఇచ్చారు. మీ అన్నయ్యకి తెలియకుండా ఇంకో 25,000 దాచాను. మొత్తం కలిపి 50,000 అవుతాయి. ఓసిని, ప్యాకాటకి ఇవ్వమంటే 5 పైసలు లేవన్నావు. ఇస్తారు మరి, పాడు చేద్దరు గాని. నా దగ్గర కూడా 50,000 ఉన్నాయి. నీ దగ్గర ఎక్కడ ఉంది? మొన్న బతికున్న పశువుని చచ్చిపోయిందని చెప్పి హాఫ్ రేట్ కి కొని డబుల్ రేట్ కి అమ్మేశారు కదా, ఆ డబ్బులు. నో, అది నేను కష్టపడి మోసం చేసి సంపాదించిన సొమ్ము. నేను చచ్చినా ఇవ్వను. ఇవ్వకపోతే ఆ పశువు అమ్మినోడికి నిజం చెప్పేస్తా. ఇదో తెంగరది, వదిలే, తీసుకొచ్చావు. అలాగే. నేను కూడా 1,00,000 సెట్ చేస్తాను. ఆ తర్వాత అసలు స్టోరీ స్టార్ట్ అవుతుంది. మధు, 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 మధు. ఎవరు నువ్వు? నా పేరు నవీన అండి, మధు ఫ్రెండ్ని. ఓ, ఆవిడ గారి కోసం వచ్చావా? అవునండి. మధు ఉందా? తెలీదు, అడిగి చెప్తాము. ఎవరిని అడిగి చెప్తావే? ఈ రూపాయనక్క బొమ్మ పడిందనుకో మధు ఉన్నట్టు, పొరుసు పడిందనుకో మధు లేనట్టు. బాగుంది బాగుంది. ఇదిగో అమ్మాయి, నీకు బొమ్మ కావాలా బొరుసు కావాలా? ఏంటండి ఇది? మధు ఉందా లేదా? అబ్బో, ఆ మధుకి అనుకున్నాను. ఆవిడ ఫ్రెండ్ కూడా పౌరుషం ఎక్కువే. సరే, నువ్వేవే. అక్క, బొరుసు పడిందక్క అంటే మధు లేదు. అయ్యో, నీ బ్యాడ్ లక్, మధు లేదంట. ఇక నువ్వు వెళ్ళొచ్చు. ఏ నవీన, మధు ఇంట్లోకొచ్చి కలవకుండా వెళ్తున్నావేంటి? అదేంటి నువ్వు లేవని చెప్తున్నారు? ఎవరు? వీళ్ళే. సరే, నువ్వురా. పద, కూర్చో. ఇప్పుడు చెప్పవే, ఏంటి ఫోన్ కూడా చేయకుండా సడన్ గా ఓడిపడ్డా? చిన్న హెల్ప్ చేయాలి, అది నువ్వు మాత్రమే చేయగలవు. ఏంటది? మా అన్నయ్య US లో MS చేస్తున్నాడని తెలుసు కదే? తెలుసు. ఏదైనా ప్రాబ్లమా? ఏం లేదే, వచ్చే వారం లోపు 2nd సెమిస్టర్ ఫీజు కట్టాలి.
ఎంత కట్టాలి? 5 lakhs కట్టాలి. కాకపోతే డాడీ దగ్గర 3 lakhs వరకు అడ్జస్ట్ అయ్యాయి. ఇంకా 2 lakhs ఉంటే గానీ సరిపోవు. వారంలోపు ఫీజు మొత్తం పే చేయకపోతే ఎగ్జామ్స్ రాయనివ్వరంట. దాంతో 2 years వేస్ట్ అయిపోతుంది. అర్థమైంది. కాకపోతే నా దగ్గర అంత అమౌంట్ అంటే. నీ సంగతి నాకు తెలీదా, కానీ మీ అత్తయ్య గారు అప్పులిస్తుంటారని విన్నాను. ఆమెతో చెప్పి ఓ 2 లక్షలు ఇప్పించావంటే నెలలోపే నీ డబ్బు నీకు తిరిగి ఇచ్చేస్తాను. కరెక్టే. కాకపోతే ఆవిడ. అమ్మా మధు, అత్తయ్య గారు. ఎవరమ్మా ఈ అమ్మాయి? కూర్చో కూర్చో. ఇది నా ఫ్రెండ్ అత్తయ్య గారు. నమస్తే ఆంటీ. ఇద్దరం ఇంటర్ నుంచి డిగ్రీ వరకు కలిసి చదువుకున్నాం. నమస్కారం. అమ్మాయి కాఫీ ఏమన్నా ఇవ్వకపోయావా? పర్వాలేదండి. ఆ, అడగవే. వద్దు, తర్వాత మాట్లాడతాను. మధు, ఏంటమ్మా సైగులు? ఏంటి సంగతి? ఆహా, ఏం లేదత్తయ్య గారు. కాఫీ వద్దు వెళ్తాను అంటుంటే సరే వెళ్దాం పద అంటున్నాను. పదవే. అబద్ధం అత్తయ్య గారు. వాళ్ళ ఫ్రెండ్ కి అర్జెంట్ గా 2 లక్షలు అప్పు కావాలంట అత్తయ్య గారు. మీ దగ్గరుంటే ఇప్పించమని మధుని అడిగింది. ఏమ్మా మధు, వాళ్ళు చెప్పేది నిజమా? అవునత్తయ్య గారు. కాకపోతే బాలే దానివమ్మా. నీ ఫ్రెండ్ అంటే ఎవరు? మన కుటుంబ సభ్యులతో సమానమని. అలాంటిది ఆ అమ్మాయి కాకపోతే ఇంకెవరు కప్పిస్తావు? అమ్మా, నీకు కావాల్సింది 2 లక్షలేగా? అవునా ఆంటీ? నేనిస్తా. అది కూడా మా మధు చెప్పింది కాబట్టి. థ్యాంక్స్ ఆంటీ. థ్యాంక్స్ అత్తయ్య గారు. ఆ, ఆ, ఆ. ఇంతకీ షూరిటీ ఏం పెడుతున్నావమ్మా? షూరిటీ ఏంటి? 2 రూపాయలు అప్పు ఇవ్వాలంటేనే షూరిటీ ఇవ్వాలంటారు అత్తయ్య గారు. అలాంటిది 2 లక్షలు షూరిటీ లేకుండా ఎలా ఇస్తారమ్మా? షూరిటీ పెట్టడానికి మాకు ఆస్తులేం లేవా ఆంటీ? అమ్మో, అనవసరంగా నోరు జారినట్టున్నానే. ఇప్పుడేం చెయ్యాలి? షూరిటీ లేకపోతే అప్పు దొరకదు. ఇక నువ్వు వెళ్ళొచ్చు. చిన్నర్బాయ్, అడిగింది ఎవరే? మధు. ఈ అనసూయాదేవి ముద్దుల కోడలు. తను చెప్పాక కూడా షూరిటీ అడిగితే నా కోడల్ని అవమానించినట్టు అవుతుంది. అమ్మ మధు, నీ ఫ్రెండ్కి మనం 2 లక్షలు ఇస్తున్నాం. ఆంటీ డబ్బులకి ఎప్పుడు రమ్మంటారు? అది వచ్చే నెల 10వ తారీఖు వచ్చి తీసుకోమ్మా. వచ్చే నెల నాకు ఈ వారంలోనే కావాలంటీ. అయ్యో, అలాగా? సారీ అమ్మా, ఇప్పటికిప్పుడంటే అంత డబ్బు చాలా కష్టం తల్లి. కావాలంటే ఓ 10-20 సర్దమంటే సర్దుతాను. రూపాయలు అత్తయ్య గారు. ఆ? అత్తయ్య గారు అవసరం లేదు అత్తయ్య గారు. సరేలే. ఏ నవీనా, నువ్వు వెళ్ళు. నేను ఎక్కడైనా అడ్జస్ట్ చేసి నీకు ఫోన్ చేస్తాను. సరేలేవే, వస్తాను ఆంటీ. మంచిదమ్మా, బయలుదేరు. వెళ్ళు. పాపం, అమ్మాయికి ఎంత కష్టం వచ్చిందో ఏమో. నా దగ్గరుంటే ఎలాగోలా అడ్జస్ట్ చేసేదాన్ని. అమ్మా, ఏనానా? నీకు ఓ నిజం చెప్పాలమ్మా. ఏంటన్నాది? ఇన్నాళ్ళు నిన్ను మోసం చేశానమ్మా. మోసమా? నువ్వు అందరికీ పళ్ళు తోముకోవడానికి వేప పుల్లలు ఇచ్చి నాకు పేస్ట్ ఇచ్చావు కదా. అవును. ఆ పేస్ట్ని నేను ఎప్పుడూ వాడలేదమ్మా. మరేం చేసావు? సెకండ్ హ్యాండ్లో అమ్మేశానమ్మా. అంతేకాదమ్మా, మాకు స్నానానికి శనగపిండి ఇచ్చి వాడికి సబ్బిస్తున్నావు. అది కూడా రుద్దుకోకుండా.
వాడు సగం రేటుకి సబ్బులన్నీ అమ్మేసుకున్నాడమ్మా. సబ్బు అమ్ముతున్నాడా? ఒక సబ్బే కాదమ్మా, గడ్డం గీసుకునే బ్లేడ్ దగ్గర నుంచి ప్రతి వస్తువుని నేను సెకండ్ హ్యాండ్లో అమ్మేశానమ్మా. ఎందుకు నాన్నా? నీకు గిఫ్ట్ ఇవ్వడానికమ్మా. గిఫ్టా? అవునమ్మా, పేస్ట్ లేకుండా పళ్ళు తోముకోవడం, సబ్బు లేకుండా స్నానం చేయడం ఎంత నరకమో నాకు తెలుసమ్మా. నాకు తెలుసు, ఒంట్లో నుంచి ఎలక తెచ్చిన కంపొస్తుంది. నీకెలా తెలిసే? రోజు మీ దగ్గర నుంచి వస్తుంది కదా. చంపుతా నిన్ను. అన్నయ్య ఊరుకో. అమ్మా, ఆ, నువ్వు ఇచ్చిన వస్తువులన్నీ అమ్మేస్తే నాకు 2 లక్షలు వచ్చాయమ్మా. 2 లక్షలే? 2 లక్షలా? ఇదిగో నీ కోసం దాచిన 2 లక్షలు. నాన్న చేతు, ఇది కళ నిజమా? నా కోసం 2 లక్షలు దాచావా? అయ్యో, నేనంటే ఎంత ప్రేమ నాన్న నీకు. చూసారా చూసారా చూసారా, నా కోసం ఎంత పొదుపు చేశాడు. అయ్యో, మీరే ఉన్నారు, ఖర్చు పెట్టడానికి తప్ప దేనికి పనికిరారు. ఇదంతా నిజమేనా? ఏదైనా కొత్త డ్రామాకి స్కెచ్ వేశాడా? నాకెందుకు అనుమానంగా ఉంది అత్తయ్య గారు. ఎంత సబ్బులు పేస్ట్లు పళ్ళపొడులు అమ్మినా 2 లక్షలు ఎలా వస్తాయి అత్తయ్య గారు? అవును నిజమే. అమ్మా నువ్వు మరీ అమ్మా, అయినా దానికేం తెలుసమ్మా. వస్తువులన్నీ అమ్మగా వచ్చిన డబ్బుని వడ్డీ మీద వడ్డీలకు తిప్పానమ్మా. అలా 100 వేలయ్యాయి, 1000 లక్షలయ్యాయి. అలా ఆ 2 లక్షలు సంపాదించానమ్మా. అయ్యో, నా బంగారు తండ్రి, అన్ని నా బుద్ధులే వాడికి. అమ్మా, ఆ 2 లక్షల డబ్బుని జాగ్రత్తగా లోపల పెట్టమ్మా. అత్తయ్య గారు నాకివ్వండి, నా దగ్గర అయితే జాగ్రత్తగా పెడతాను. నీకిస్తే ఏ మేకప్ బాక్స్ లోనో పెడతావు. నాకు ఇవ్వండి అత్తయ్య గారు, నా రూమ్ లో భద్రంగా దాస్తాను. ఏం అవసరం లేదు. అమ్మ మధు, ఇదిగో ఈ డబ్బు తీసుకెళ్లి జాగ్రత్తగా బీరువాలో పెట్టు. అలాగే అత్తయ్య గారు. ఇది అన్యాయం అత్తయ్య గారు. మాకంటే మీకు ఆ మధునే ఎక్కువైపోయిందా? అవును. ఏమన్నా డౌటా? నోరు మూసుకొని ఉండండి. మధు, నువ్వు వెళ్ళి లోపల పెట్టమ్మా. అమ్మా, అంత డబ్బుని మధు చేతికెందుకు? ఎవరికిస్తున్నాన్రా? నా బంగారు తల్లికేగా. మనందరికంటే తనే జాగ్రత్తగా పెడుతుంది. నువ్వు వెళ్ళమ్మా. అలాగే. నువ్వు వెళ్ళమ్మా. ఇంకేంటి ఇక్కడ చూస్తున్నారు? పండి మీరు వెళ్ళండి రా. థ్యాంక్ యూ. ఎవరు చెప్పారు?
చెప్పారు? నీకు అసలు బుద్ధుందా? మనం ఏమైనా హెల్ప్ చేయడానికి వచ్చావా? లెఫ్ట్ ఉంది రైట్ ఉంది అని చెప్పడానికి గుద్దుతాను పడేసి. వదినా కొంచెం ఉంటే అడ్డంగా దొరికి ఉండేవాడు తెలుసా? నిన్ను అడ్డంగా కుమ్మేసేవాడు. సరే సరే దాన్ని ఫాలో అవుతాం పదండి పదండి. పదో. చూసారా ఎలా సైలెంట్ గా ఉన్నా? చిచ్చి, అసలు నీకు బుద్ధుందా? నీ అరుపులది వినుంటే కొంప మునుగుండే తెలుసా? దీని నోరు మూసి ప్రయోజనం ఏంటొద్దా? ఇంకొకసారి అరిచావంటే నీ నోరు సూదిదారంతో కుట్టేస్తాం మళ్ళీ. ఉండొదినా వదిలేనయ్యా. ముందు ఇదిగో ఈ తాళం సంగతి చూడు. అవునరా, దొరికిన తాళం వదిలేసి దాని ముద్ర తెచ్చావేంట్రా? అనయ్య దీన్ని తీసుకుని శివుడి దగ్గరికి వెళ్ళు. చిన్న తాళం గురించి శివుడి దగ్గరికి ఎందుకు వెళ్తాంరా? కావాలంటే వినాయకుడి దగ్గరికి వెళ్తా. నేను చెప్పింది శివుడంటే దేవుడు కాదురా, మన తాళాల శివుడి దగ్గరికి వెళ్ళు. ఓ వాడికి తీస్తే వాడిని ఒక తాళం ఇస్తాడు, దాన్ని పట్రా వెళ్ళు. ఆల్రెడీ ఒక తాళం ఉంటే ఇంకో తాళం ఎందుకు? డబ్బులు ఒక్క వదిలు. మా అన్నయ్యలకి బేసిక్గా బొర్ర. కనీసం మ్యాటర్ మీకేనా అర్థమైందా? అయ్యో బాగా అర్థమైంది చేతు. నాకు ముందుగా అర్థమైంది చైతు. అమ్మయ్యా థ్యాంక్స్ వదిలు. మా అన్నయ్యలకి అర్థమయ్యేలాగా జరగబోయేదేంటో కొంచెం డీటెయిల్ గా వాళ్ళకి చెప్దామా? నేను రెడీ. నేను డబుల్ రెడీ. అయితే ఓకే యాక్షన్. అమ్మా ఆ, అమ్మా ఏంటన్నా? నిన్న ఆ. 2 లక్షలు ఇచ్చాను కదా, ఆ. అది మధుకిచ్చి దాయమన్నావు కదా, ఆ డబ్బుని మధుని తెమ్మనమ్మా. ఎందుకు నాన్నా? ఓసే తెమ్మని చెప్తే ఎందుకని అడుగుతావేంటే? బుర్ర తక్కుదానా? ఏయ్ మధు, ఏంటి అత్తయ్య గారిని లైన్లో పెట్టేశాను, రేపో మాపో ఇంటి తాళాలు కొట్టేస్తాను అని కలలు కంటున్నావా?
మేముండగా నీ కోరిక ఎప్పటికీ నెరవేరదు. ఇంటి తాళం మాది. ఏడ్చారు వెర్రి మొహల్లారా. గుర్రాలు పెరిగినట్టు పెరిగారు కానీ బుర్ర మాత్రం పెరగలేదు. ఏయ్, మా అక్కని గుర్రం అంటావే? నీ బొంద అది ఇద్దరిని కలిపేందే. ఏయ్ మధు, నా సంగతి నీకు తెలీదు. నేను అడిగేస్తే ఆంధ్ర, తొడగొడితే తెలంగాణ గడగడలాడిపోతాయి తెలుసా? నువ్వు తలుచుకుంటే ఆంధ్ర తెలంగాణ మాత్రమే గడగడలాడిపోతాయి. అదే నేను తలుచుకుంటే సౌత్ ఇండియా మొత్తం షేక్ అయిపోతుంది. అయినా మీరెంత, మీ తెలివెంత, నా కాలి గోరంత. అది నా అమెరికా ఫ్రెండ్ ముందు పిస్సరంత. అదెవరు? సమంత. ఛా! అంటే మమ్మల్ని ఓడించలేక అమెరికా నుంచి మీ ఫ్రెండ్ దింపుతున్నావా? ఓడించడానికి కాదే, మీలాంటి తిమ్మిరి తిమ్మింగలాన్ని ఆడించడానికి అమెరికా అమ్మాయి వస్తుంది. దొంగ సచినోడా, ముష్టి ఎదవా, అడ్డగాడిదా, ఒక ఊపు ఊపుతుంది. నీచ్ కమీనే, కుత్తే, బద్మాష్, ఖబర్దార్. రెడీగా ఉండండి. చంపి పడేస్తా.